హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మనం రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఫుడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీడియోలో క్లియర్‌గా చూపించబోతున్నాను. మీరైతే వీడియోని ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా మనకు ఫుడ్ ఏ విధంగా ఉంటుందో మీకు అన్నీ కూడా చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ట్రైన్ ఎక్కిన తర్వాత ఎంతమంది అయితే మనం ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఐ మీన్ పర్ హెడ్‌కి ఒక వాటర్ బాటిల్ చొప్పున ఫస్ట్ వాటర్ బాటిల్స్ అయితే మనకి ఇచ్చేస్తారండి. నెక్స్ట్ మనకి 7-8 మధ్యలో అంటే మన ట్రైను బయలుదేరిన దాన్ని బట్టి ఉంటుంది. 7-8 మధ్యలో అయితే మనకి బ్రేక్‌ఫాస్ట్ వస్తుందండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి సెపరేషన్స్ కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకైతే అందరికి కామన్‌గా వచ్చేదైతే ఫ్రూటీ ఒకటి అందరికి కామన్‌గా వస్తుందండి. అండ్ నెక్స్ట్ టీకి సరిపడగా ఇంగ్రీడియెంట్స్ అంటే మిల్క్ పౌడర్ గాని, లేదు అంటే నెక్స్ట్ మిల్క్ పౌడర్ ఒకటి, తర్వాత షుగర్ పౌడర్ అండ్ టీ బ్యాగ్. ఇది అందరికి కామన్. అండ్ బ్రౌన్ బ్రెడ్. బ్రౌన్ బ్రెడ్ వెజ్ వాళ్ళకైనా, నాన్ వెజ్ వాళ్ళకైనా వస్తుందండి. బటరు, బ్రౌన్ బ్రెడ్ అనేది. మేమైతే ఆ రోజు నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి మాకొచ్చేసి ఆమ్లెట్ ఇచ్చారు. ఇన్ కేస్ మనం వెజ్ ఆర్డర్ చేసుకుంటే ఆమ్లెట్ ప్లేస్‌లో మనకొచ్చేసి కట్లెట్ చేయిస్తారండి, వెజ్ కట్లెట్. ఇది మనకి వెజ్‌కి, నాన్ వెజ్‌కి ఉండేదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్ మనకి 12-1 మధ్యలో ఇచ్చేస్తారు కంపల్సరీగా. 1:00 కల్లా మనకి లంచ్ అయితే వచ్చేస్తుంది. ఈ లంచ్‌లో వచ్చేసి ఏంటి అంటే వెజ్ వాళ్ళకైనా, నాన్ వెజ్ వాళ్ళకైనా కామన్‌గా వచ్చే చీజ్‌లేంటంటే రైస్ ఒకటొస్తుందండి అందరికి కామన్‌గా. అండ్ రోటీ. సో, రోటీ కూడా ఇస్తారు వాళ్ళకి కామన్‌గానే. అండ్ నెక్స్ట్ దాల్. దాల్ కూడా కామన్ అండి అందరికి కూడా వెజ్‌కి, నాన్ వెజ్‌కి. నెక్స్ట్ అదే వెజ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే పన్నీర్ కర్రీ ఇస్తారు. ఇన్ కేస్ నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే చికెన్ వస్తుందండి. వీళ్ళకి వాళ్ళకి కామన్‌గా ఒక ఫ్రై కర్రీ అయితే కామన్‌గా వస్తుంది. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా మనకైతే ఒక కర్డ్ అయితే కంపల్సరీగా ఇస్తారండి, పెరుగుది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో మనకి స్వీట్ ఇస్తారండి. లంచ్ అయిపోయిన ఒక 15 మినిట్స్ తర్వాత స్వీట్ ప్రొవైడ్ చేస్తారండి మనకి కంపల్సరీగాన. ఇదొచ్చేసి మనకి లంచ్ ఐటెమ్స్ అండి కంప్లీట్‌గా. మా వాళ్ళైతే చూడండి చక్కగా వన్ బై వన్ ఎంత చక్కగా తింటున్నారో. ఫస్ట్ రోటీ తర్వాత ఆర్డర్ మాత్రం మిస్ చేయట్లేదు. వీటన్నిటితో పాటు మనకైతే ఒక పికిల్ కూడా ఇస్తారండి, ఒక ప్యాకెటు. ఆ పికిల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్. ఇది వచ్చేసి మనకి 4:00 టైమ్‌లో తీసుకొచ్చిస్తారు కంపల్సరీగాన. అప్పుడు మళ్ళీ కూడా మనకి ఒక టీకి సరిపడగా ఇంగ్రీడియెంట్స్ ఇస్తారు. రిమైనింగ్ చూడండి ఒకసారి మాకు నమ్కీన్ ప్యాకెట్ ఒకటిచ్చారు. నమ్కీన్ ప్యాకెట్ తర్వాత ఒక కేక్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండ్‌విచ్. మనం శాండ్‌విచ్‌తో పాటు 2 బిస్కెట్స్ ఉండే ఒక ప్యాకెట్ కూడా ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ శాండ్‌విచ్‌తో మనకి ఒక కెచప్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. నెక్స్ట్ వచ్చేసి మనకి టీకి సరిపడా ఇంగ్రీడియెంట్స్ మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో కూడా ఇస్తారండి. అదే సేమ్ షుగర్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ అండ్ టీ బ్యాగ్. వీటిని తర్వాత మనకి హాట్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్‌లో ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి మనమే. ఓకే. ఇది ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇవన్నీ ఉంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్. నెక్స్ట్ నైట్ డిన్నర్. నైట్ డిన్నర్ వచ్చేసరికి ఏంటి అంటే మాక్సిమం సేమ్ మెనూనే ఉంటుంది ఆఫ్టర్‌నూన్ లాగే. రైసు, రోటీ అండ్ వెజ్ వాళ్ళకైతే పన్నీర్ ప్లేస్‌లో ఒక చేంజ్ అవుతుంది, లేదా పన్నీరే వస్తుంది. చికెన్ మాత్రం నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ వస్తుందండి. పెరుగైతే కామన్‌గానే వస్తుంది నైట్ డిన్నర్‌లో కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే చేంజ్ అవుతుంది. ఆఫ్టర్‌నూన్ మనకి లంచ్ తర్వాత వచ్చేసి మనకి స్వీట్ ప్రొవైడ్ చేస్తారు. నైట్ డిన్నర్ తర్వాత వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది మనకి ఫుడ్ ఐటెమ్స్ అండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.